కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రస్తుతం అందరికీ ప్రాధాన్య అంశాలు ఏంటి? విద్య, వైద్యం. అంటే వైద్యం రిలేటెడ్ హెల్త్ పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి ఆ తర్వాత మంచి వైద్య సదుపాయాల వరకు అదొక సెక్షన్. విద్య అందరికీ కూడా అత్యంత ప్రాధాన్యత అంశం. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళైనా, ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళ కోసం స్వయాన స్కూల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా చూస్తారు. అండ్ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అరే మన పిల్లలు కనీసం ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయా, 4 కంప్యూటర్ నేర్పిస్తారా, కాసింత మంచిగా ఆడుకోవడానికి స్థలం ఏమైనా ఉంటుందా? స్థలం కదా పక్కన పెట్టు, కనీసం టాయిలెట్లను ఉన్నాయా లేదా, ఏమో కొన్ని ఫెసిలిటీస్ చూస్తారు. ఇంగ్లీష్ ముక్కల గురించి చూస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్ ముక్కల గురించి. ఆ ఇంగ్లీష్ ముక్కలు నేర్పించడం కోసమని డబ్బులుంటే కట్టుకుంటారు, లేకపోతే అప్పు చేసైనా కనుక ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి చదివించుకుంటారు. అరే కింద దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు ఎక్కువగా విద్య మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకు మంచి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నాడు నేడు కింద వేల స్కూళ్ళ రూపురేఖలు మార్చారు. స్మార్ట్ క్లాస్ రూమ్లు, అసలు మొత్తం ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉన్న ఫెసిలిటీస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు గట్టిగానే. ట్యాబులు, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్స్, సిబిఎస్ఈ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అమెరికాకి వెళ్ళి ప్రెస్టీజియస్ వేదికల మీద ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారో మనం చూసాము. కానీ అదేంటో వాళ్ళ పిల్లలు అట్లా ఉండడం తల్లిదండ్రులు కూడా నచ్చలేదేమో నాకు అర్థం కాదు. తాత్కాలిక ఆనందాలు ఎందుకు చూసుకుంటారో నాకు అర్థం కాదు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మనం కాదండి, డైరెక్ట్గా వాళ్ళ సొంత పత్రిక మూతబడులో ఏం రాసిందండి? మూతబడులో వాళ్ళ సొంత పత్రిక అండి. మళ్ళీ వేరే వాళ్ళు రాస్తే ఫ్యాక్ట్ చెక్ వాళ్ళకును మరి కొందరు కోపం వస్తుంది కదా, వీళ్ళు రాస్తే సమ్మం ఉంటుంది. మూతబడులు వాళ్ళ సొంత పత్రిక అండి. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య, ఇప్పటికే పలు బడులు మూత, అదే బాటలో మరికొన్ని పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. ఎందుకు పట్టించుకుంటారు? విద్యాశాఖ అధికారులకు ఏం పట్టింది? ప్రభుత్వమే పట్టించుకోవట్లే. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కదా పెద్ద పెద్ద విద్యా మాఫియాని నడిపేవాళ్ళు. మరి బాగుంది, వాళ్ళ స్కూల్కి పోవాలి. ప్రభుత్వ బళ్ళతో ఏం అవసరం అండి? ఎవరికి అవసరం? దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వ పాఠశాల పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పేదలు ఆ స్కూల్లో చదివే తల్లిదండ్రులకి అవసరం లేదు. వేరే వాళ్ళకి ఏం పట్టింది? వాళ్ళకే అవసరం లేదు. వాళ్ళకి ఏదో తాత్కాలిక ఆనందాలు కావాలి ఎన్నికలప్పుడు. చివరికి వినసొంపుగా ఉండాలి కొన్ని మాటలు. ఆ మాటలను బట్టి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళకే అవసరం అండి బాబు. ఇది ఒక్క కాన్స్టెన్సీ గురించి రాసుకుంటూ వచ్చారు యాడికి అని. ఒక మండలం గురించి, మండలంలోనే కొన్ని 10ల సంఖ్యలో స్కూళ్ళు మూతపడ్డాయండి. ఒక మండలంలో ఇప్పుడు ఏమేమి మూతపడి ఉన్నాయి? కుందనకోట, తిరునాంపల్లి, వీరారెడ్డిపల్లి, ఎన్ కొత్తపల్లి, టీ కొత్తపల్లి, పుప్పాలదండ, ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి మస్తు. ఇంకా ఇవి కాకుండా విద్యార్థుల సంఖ్య వి కొట్టాలపల్లిలో 1 ఉన్నారట, తిప్పారెడ్డిపల్లిలో 3 ఉన్నారట, కుర్మాజిపేటలో 4 ఉన్నారట, నిట్టూరులో 6 ఉన్నారట, రామరాజుపల్లిలో 11 మంది ఉన్నారట. పాఠశాలలు మూతపడిపోతున్నాయట. 3 విద్యార్థులు ఉన్న పాఠశాలల నిర్వహణ సాధ్యమయ్యే పనేనని ఉపాధ్యాయులు ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారట. 1 విద్యార్థి ఉన్న పాఠశాల కూడా ఉందట. ఏదైనా కారణంతో విద్యార్థి పాఠశాలకు రాకపోతే టీచర్ ఖాళీ కూర్చుంటున్నాడు. ఖాళీ కూర్చోవడం ఎందుకు? మంచిగా రీల్స్ చూసుకోండి, అవసరమైతే చిట్టి పాటలు పాడుకోండి, లేదంటే రియల్ ఎస్టేట్ ఏమైనా చేసుకోండి. ఎందుకు ఖాళీగా ఉండడం ఎందుకు లేదు? 10 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో కుప్పలు ఉన్నాయండి ఒక మండలంలోనే. అయితే విద్యార్థులు లేరా అంటే ఆయా గ్రామాల్లో విద్యార్థులు చాలామంది ఉన్నారట. వారంతా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారట. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందట. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన లేదట, ఇంకా అక్కడికి పంపించడమూ లేదట. విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో ఇప్పటికే మండలంలోని చాలా పాఠశాలలు మూతపడ్డాయట. సో ఇప్పుడు ఆయా మూతపడ్డ గ్రామాల్లోని ప్రజలు తమ ఊరిలో బడి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? మూతపడ్డ స్కూళ్ళల్లో ఎవరైనా పేదలు స్కూల్కి పంపించాలని కూడా స్కూళ్ళు లేవు, వాళ్ళు ప్రైవేట్కి కట్టలేరు, వాళ్ళ పిల్లలను పనికి పంపించాలి. మీకు అర్థమవుతుందా?
ప్రైవేట్కి పంపించలేరు, ప్రభుత్వ బళ్ళు లేవు, మరి ఏం చేయాలి? కూలి పనికి పంపించాలి. పంపించండి, సమ్మగా ఉంటుంది కదా తల్లిదండ్రులకు. ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూళ్ళలో అన్ని ఫెసిలిటీస్ తీసుకొని వచ్చి కార్పొరేట్ స్కూళ్ళలో ఉన్నవన్నీ తీసుకొని ప్రభుత్వ స్కూళ్ళలో పెడితే ఇదే పత్రికల ఓనర్లు గింతపడు దించుకుంటారు. ఏం చేస్తాం? గింతపడు. భలే ఉంది ఇట్లాంటి హెడ్డింగ్లు చదివినప్పుడు.